హలో గైస్! వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ మౌలిక వ్లాగ్స్. సో, ఎలా ఉన్నారు అందరూ? అందరూ బాగున్నారని అనుకుంటున్నా. మేము కూడా చాలా బాగున్నాం. మేమైతే అవుట్‌లెట్ షాపింగ్‌కి వెళ్తున్నాం. దానికన్నా ఫస్ట్ కొంచెం ఏదైనా తినేసి వెళ్దాము అనేసి మా ఇంటికి దగ్గరలో ఉన్న తెలుగు రెస్టారెంట్‌కి అయితే వచ్చాము. ఆబ్వియస్లీ షాపింగ్ అంటే ఎవరికి ఎక్సైట్‌మెంట్ ఉంటది చెప్పండి? నాకైతే చాలా ఎక్సైట్‌మెంట్ ఉంటది. అసలు ఆకలి కూడా ఏదనమాట. షాపింగ్ అంటే ఎక్కలేని ఆనందం, ఎక్కలేని ఓపిక అన్నీ వస్తాయి. బట్ తినాలి కాబట్టి తినేసి ఇది ఆ తెలుగు రెస్టారెంట్. సండే కదా కొంచెం ఐటమ్స్ అన్ని కలర్ఫుల్ గా ఉన్నాయి అండ్ టేస్ట్ కూడా చాలా అంటే చాలా బాగుంది. అండ్ వీక్ డేస్ లో కూడా ఇలానే ఉంటదంట. బట్ నాకైతే తెలీదు బికాస్ నేను ఎప్పుడు వీక్ డేస్ లో వెళ్ళి ట్రై చేయలేదు. చూడ్డానికి కలర్ఫుల్ ఉన్నాయి కదా, కాకపోతే ఇండియాలో ఇంకా ఎక్కువ కలర్ఫుల్ ఉంటాయి. బట్ మనం అయితే కంపేర్ చేసుకోలేము. కంపేర్ చేసుకుంటే అసలు తినలేము. బట్ ఎంతన్నా ఇండియన్ ఫుడ్ చాలా అంటే చాలా మిస్ అవుతాము. ఆబ్వియస్లీ ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కళ్ళు ఇండియన్ ఫుడ్ మిస్ అవుతారు. అండ్ కోఇన్సిడెంట్ గా మా కజిన్ కూడా వచ్చాడు. తన పేరు ఈస్టర్. తిను వాళ్ళ ఫ్రెండ్స్ తో వచ్చాడు అనమాట. ఇప్పుడే తినేసి మా జర్నీ అయితే స్టార్ట్ చేసాము మా షాపింగ్ కి. అండ్ ఈ ప్లేస్ వచ్చేసి మా ఇంటి దగ్గర నుండి ఒక 1 అవర్ డిస్టెన్స్ లో ఉంటది. అండ్ నేమ్ వచ్చి గల్ఫ్ పోర్ట్ ప్రీమియం అవుట్లెట్ మీ సిటీ. మోస్ట్లీ అవుట్లెట్స్ అనేవి సిటీ అవుట్స్కట్స్ లోనే ఉంటాయి. ఇక్కడనే కాదు, ఎక్కడన్నా ఏ స్టేట్ లో ఉన్నా మోస్ట్లీ అవుట్లెట్స్ అనేవి సిటీ అవుట్స్కట్స్ లోనే ఉంటాయి అన్నమాట. అండ్ ఈ అవుట్లెట్ మాల్స్ కి జనరల్ మాల్స్ కి డిఫరెన్స్ ఏంటిది అంటే, సిటీలో ఉండే మాల్స్ లో ప్రైజింగ్ ఎక్కువ ఉంటది అండ్ కంపేర్ టు అవుట్లెట్ మాల్స్ లో అన్నమాట. చూస్తున్నారుగా ఫ్రెండ్స్ ఎలా తీసుకెళ్తున్నారో. చూడ్డానికి బస్ లా ఉంది. దానికి జీప్ ని కట్టుకుని వెళ్తున్నారు. మళ్ళా జీప్ వెనకాల సైకిల్ కూడా ఉంది. అది బస్ లా ఉంది కానీ బస్ కాదు, అది ఒక ఇల్లు అన్నమాట. వేరే వేరే లొకేషన్స్ కి ట్రావెల్ చేసినప్పుడు అక్కడ హోటల్ రూమ్స్ బుక్ చేసుకోకుండా ఈ బస్ లోనే ఉంటారన్నమాట, లైక్ క్యారవెన్ లాగా. అండ్ ఇందులో వచ్చేసి బెడ్రూమ్ ఉంటది, వాష్రూమ్ ఉంటది అండ్ కిచెన్ సెటప్ కూడా అందులోనే ఉంటది. సో దట్ వాళ్ళకి ఈజీ టు యాక్సెస్ ఎవ్రీథింగ్ అన్నమాట. సో ఈ ఏదైతే క్యారవెన్ లాగా ఉందో ఇది అక్కడ ప్లేస్ చేసేసి వాళ్ళు నియర్ బై ఎక్కడికన్నా తిరగాలంటే ఆ జీప్ వేసుకుని వెళ్తారు, లేకపోతే ఆ సైకిల్ యూస్ చేసుకుంటారు అనమాట. ఇక్కడ ఎవ్రీ వీకెండ్స్ అట్లా చేస్తారు. అంటే లాంగ్ వీకెండ్స్ వస్తే పక్కా ఇక్కడ అలానే వెళ్తారు. సో మేము ఇప్పుడు వెళ్తున్న అవుట్లెట్ లో ఏంటిది అంటే, ఈ అవుట్లెట్ అనే కాదు ఏ అవుట్లెట్స్ లో అన్నా మనకి సేల్స్ అనేది చాలా ఎక్కువ ఉంటుంది. లైక్ 50%, 60%, 70% సేల్స్ అనేది ఎక్కువ ఉంటది. అండ్ మేము ఉండే ప్లేస్ లో బ్రాండ్స్ అనేవి చాలా తక్కువ ఉంటాయి. బట్ మేము ఇప్పుడు వెళ్తున్న అవుట్లెట్ లో ఏంటిదంటే బ్రాండ్స్ ఎక్కువ ఉంటాయి. సో దట్ మేము కంపేర్ చేసుకుని తీసుకోవచ్చు ఏది ఎక్కడ బాగుంది అనేసి. ఇంకోటి ఏంటిది అంటే, సిటీలో ఉన్న మాల్స్ ఉంటాయి కదా, అక్కడ క్లోత్స్ అనేవి సేల్స్ అవ్వకపోయినా ఈ అవుట్లెట్ మాల్స్ లోకి వస్తాయి అన్నమాట. అండ్ ఏ సీజన్ కి ఆ సీజన్ కి చేంజ్ అవుతూ ఉంటాయి. సో అప్డేటెడ్ అయితేనే ఉంటాయి అవుట్లెట్ మాల్స్ లో కూడా. అండ్ ఇక్కడకి వచ్చేసరికి డిస్కౌంట్స్ తో పాటు మెంబర్షిప్ కూడా తీసుకోవచ్చు. దీనివల్ల డిస్కౌంట్ తో పాటు ఎక్స్ట్రా డిస్కౌంట్ అనేది యాడ్ అవుతుంది మనం మెంబర్షిప్ తీసుకుంటే. మేము ఎందుకు షాపింగ్ కి వెళ్తున్నాం అనేది మీకు చెప్పలేదు కదా. ఏమీ లేదు, మేము ఒక చిన్న వెకేషన్ కి వెళ్తున్నాము. సో దానికోసం అనేసి మాకు కొన్ని డ్రెస్సెస్ కావాలి అనేసి మేము అవుట్లెట్ మాల్ కి వచ్చామన్నమాట. సో ఫస్ట్ స్టోర్ వచ్చేసి నాటికాకి వెళ్ళాము. ఇందులో అయితే కలెక్షన్ ఏమీ లేవు. అండ్ ప్రీవియస్ గా కూడా మేము ఎప్పుడు షాప్ చేసినా ఇందులో ఎక్కువ షాపింగ్ చేస్తాము. ఈసారి కూడా కలెక్షన్ అంత లేవు. సో ఫిక్స్ అయ్యామన్నమాట ఇందులో అసలు ఏమీ తీసుకోవద్దు అనేసి.
మేము ఇప్పుడు బీచ్కి వెళ్తున్నాము. ఏ బీచ్ అనేది మీకు చూపిస్తా. సో ఈ బీచ్ అని ఎందుకు అనుకున్నామంటే, బేసిక్గా అయితే ఈ బీచ్ మా ప్లాన్లో లేదు, వేరే బీచ్ ఉంది. బట్ ఎనీహౌ ఇది మేము వెళ్ళిన షాపింగ్ అవుట్లెట్కి దగ్గర ఉంది కదా అనేసి ఈ బీచ్కి వెళ్ళాము. బట్ ఇక్కడ ఏమైందంటే అనుకున్నది ఒకటి అయ్యింది ఒకటి. మేము అనుకున్నట్టు ఎగ్జాక్ట్గా అయితే బీచ్ లేదు, నేను అనుకున్నట్టు అనేసి ఇంకా మళ్ళా నాకైతే బేసిక్గా నచ్చలేదు. సో ఆబ్వియస్లీ నాకైతే సాటిస్ఫై లేదు. అందుకని మళ్ళీ ఇక్కడ నుండి 2 hours జర్నీ చేసి నాకు నచ్చిన బీచ్కి అయితే వెళ్ళాము. సో పదండి, మాతో పాటు మిమ్మల్ని కూడా తీసుకెళ్తా ఆ బీచ్ ఏంటి ఎలా ఉంటుంది అనేసి. ఈ బీచ్ నేమ్ వచ్చేసి ఆరెంజ్ బీచ్ అంటారు. అలా అని వాటర్ ఆరెంజ్ కలర్ లో ఉండవు. బేసిక్గా ఐఎమ్ నాట్ ఏ బీచ్ పర్సన్, బట్ ఈ బీచ్ అంటే చాలా ఇష్టం నాకు. అండ్ బికాజ్ లైక్ ఇక్కడ వైబ్ అనేది చాలా బాగుంటుంది. మేబీ వేరే స్టేట్స్ లో ఇంకా బాగుండొచ్చేమో. నాకు ఈ బీచ్ అంటే ఇష్టం అని చెప్పాను కదా, అది ఎందుకంటే చూడ్డానికి బాగుంటుంది. ఇంకా బీచ్లో వచ్చే అలల సౌండ్ అండ్ అలాగే ఆ వైట్ శాండ్ అలా నడుచుకుంటూ వెళ్తే ఎంత రిలాక్సింగ్గా ఉంటుందో. అండ్ ఆల్సో తెలియని ఒక చిన్న హ్యాపీనెస్ కూడా ఉంటుంది. అండ్ ఆల్సో నాకు బీచ్లోకి దిగాలంటే చాలా అంటే ఇష్టం. వాటర్లోకి దిగాలంటే. బట్ ఇంట్లో వాళ్ళైతే మమ్మీ వాళ్ళు అసలు దిగద్దు అనేసి అన్నారు. దూరం నుండి మాత్రమే చూడాలి అనేసి అన్నారు. అందుకని ఇంకా నేను వాళ్ళ మాటకి నో చెప్పలేక దూరం నుండి చూస్తూ ఎంజాయ్ చేశాను అనమాట. వాళ్ళ మాట అయితే మనం కాదని చెప్పలేం కాబట్టి అందుకే నేను ఇంకా వాటర్లోకి దిగలేను. బట్ ఎప్పుడన్నా ఒకసారి ట్రై చేస్తాను. అండ్ ఈ బీచ్ లో ఆడుతున్న వాళ్ళకి జెల్లీ ఫిష్ దొరికింది. అండ్ ఇది వచ్చేసి ఆ తోక ఏదైతే ఉందో అది అసలు టచ్ చేయకూడదు అనేసి అన్నారు. మరి రీజన్ ఏంటనేది నాకు ఎగ్జాక్ట్ గా తెలియదు. బట్ చాలా అంటే చాలా సాఫ్ట్ ఉంది అసలు టచ్ చేస్తుంటే. సో ఇంకా మా డే అయితే ఇలా ఎండ్ అయింది గైస్. మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నా. ఇఫ్ నచ్చితే ప్లీజ్ డూ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్ Monica Vlogs. See you soon guys. Bye. Thank you.